నందమూరి తారకరత్న రియల్ హెల్త్ కండిషన్ ఏంటనేది నందమూరి ఫ్యాన్స్తో పాటు టీడీపీ అభిమానుల్లో ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. గత నెల 27న నందమూరి వారసుడు తారకరత్న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒక రకమైన సందేహాలు నెలకొన్నాయి. తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. డాక్టర్లు తారకరత్న హెల్త్ కండిషన్పై బులెటిన్ విడుదల చేశారు. అందులో ఈయన కండిషన్ ఇంకా సీరియస్గానే ఉందని చెప్పారు. కానీ బాలయ్య మాత్రం ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు టీడీపీ నాయకుడు బుచ్చయ్య చౌదరి చెప్పిన విషయాలపై సోషల్ మీడియాలో రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. తారకరత్న కుప్పంలో లోకేష్ యువగలం పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్పుడు ఆయన శరీరం నీలం రంగులోకి మారిందని డాక్టర్లు, అక్కడున్న వాళ్లు చెప్పారు. మరోవైపు ఆయన నాడితో పాటు గుండె కొట్టుకోవడం లేదని చెప్పారు. మరోవైపు బాలయ్య తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పగానే ఆయన గుండె కొట్టుకోవడం మొదలైందని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మీడియాకు వెల్లడించారు. కానీ డాక్టర్లు మాత్రం బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉంది, ప్రస్తుతం తారకరత్న పరిస్థితి క్రిటికల్గా ఉందని చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా తారకరత్న హెల్త్ కండిషన్పై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తారకరత్న శరీరం ట్రీట్మెంట్కు సహకరిస్తోందని, ప్రస్తుతం ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎన్టీఆర్ మీడియాకు చెప్పారు. అటు మంచు మనోజ్ కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందనే విషయాన్ని చెప్పారు. ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తున్న విషయాన్ని చెప్పారు. దీంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అటు తారకరత్న బాబాయ్ రామకృష్ణ మాట్లాడుతూ తారకరత్నకు ఎక్మోపై ట్రీట్మెంట్పై మీడియా అడిగిన ప్రశ్నలకు ఒకంత ఫైర్ అయ్యారు. ఆయనకు ఎక్మో పెట్టలేదన్నారు. ఆయన రియల్గానే శ్వాస తీసుకుంటున్నట్టు చెప్పారు. మరోవైపు తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి, పెదనాన్నగారైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించారు. ప్రస్తుతం తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలు పనితీరు బాగుందని చెప్పారు. ఒక్క మెదడుకు సంబంధించిన చికిత్సనే కొనసాగుతుందని చెప్పారు. అంతేకాదు తారకరత్న ఆరోగ్య విషయమై బాలకృష్ణ కనబరిచిన శ్రద్ధను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మొత్తంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకర స్థాయి నుంచి కొంచెం మెరుగైనట్టు కనిపిస్తున్నా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలని అందరూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇక తారకరత్న సినీ కెరీర్ విషయానికొస్తే హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అన్ని సినిమాలతో రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ తారకరత్న విషయంలో అదే జరిగింది. 2002లో 1వ నెంబర్ కుర్రాడు సినిమాతో వచ్చాడు తారక్. ఆ సినిమాతో పాటు మరో 8 సినిమాలను కూడా ఒకే రోజు మొదలుపెట్టారు. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకొచ్చాడు తారకరత్న. వచ్చి రావడంతోనే 9 సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అందులో చాలా వరకు విడుదల కాలేదు. కొన్ని సినిమాలు పెద్ద నిర్మాణ సంస్థలు, అగ్ర దర్శకులతో కూడా మొదలుపెట్టాడు తారకరత్న. కానీ ఎందుకో అవి తర్వాత మెటీరియలైజ్ కాలేదు. కేవలం ముహూర్తంతోనే ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అప్పుడు మొదలుపెట్టిన సినిమాల్లోనే 1వ నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలినవన్నీ ఆగిపోయాయి. ఈ డిజాస్టర్స్తో తారకరత్న కూడా కనిపించకుండా పోయాడు. ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా సాహసించలేదు. చాలా కాలం తర్వాత రవిబాబు దర్శకుడుగా వచ్చిన అమరావతి సినిమాలో విలన్ అయ్యాడు. ఈ సినిమాలో నటనకు ఉత్తమ విలన్గా నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లోనూ విలన్గా మెప్పించే ప్రయత్నం చేశాడు. మొత్తంగా 21 సినిమాల్లో నటించాడు. నటుడిగా సారథి తర్వాత ఏ సినిమా చేయలేదు. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 9 అవర్స్ అనే వెబ్ సిరీస్లో సిఐ ప్రతాప్ పాత్రలో అలరించారు. ఈ పాత్ర తారకరత్నకు మంచి పేరు తీసుకొచ్చింది. త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్టు చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ఈయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చికిత్స అందిస్తోన్న వైద్యులు తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అటు తారకరత్న ఆరోగ్యం క్రమంగా మెరుగవుతున్నట్టు ప్రకటించారు. అటు నందమూరి తారకరత్నకు చేసిన సిటీ స్కాన్ రిపోర్ట్లో డాక్టర్లు కీలక విషయాలు గుర్తించారు. తక్కువ ఆక్సిజన్ అందడంతో బ్రెయిన్కు ఎఫెక్ట్ అయినట్టు గుర్తించారు. దీంతో బ్రెయిన్ డ్యామేజ్ రికవరీపై వైద్య నిపుణులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి, నారా కుటుంబ సభ్యులైన చంద్రబాబు, బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నారాయణ హృదయాలయ హాస్పిటల్కు వచ్చి పరామర్శించిన సంగతి తెలిసిందే.
ఇక బాలయ్య తారకరత్న ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ, సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంకా ఏ ప్రమాదం లేదు అనే మాట నాకెంతో ఉపశమనం కలిగించిందన్నారు. ఇక తారకరత్న త్వరలో పూర్తిస్థాయిలో కోలుకొని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. నందమూరి తారకరత్న రియల్ హెల్త్ కండిషన్ ఏంటనేది నందమూరి ఫ్యాన్స్తో పాటు టీడీపీ అభిమానుల్లో ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. గత నెల 27న నందమూరి వారసుడు తారకరత్న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒక రకమైన సందేహాలు నెలకొన్నాయి. తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. డాక్టర్లు తారకరత్న హెల్త్ కండిషన్పై బులెటిన్ విడుదల చేశారు. అందులో ఈయన కండిషన్ ఇంకా సీరియస్గానే ఉందని చెప్పారు. కానీ బాలయ్య మాత్రం ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు టీడీపీ నాయకుడు బుచ్చయ్య చౌదరి చెప్పిన విషయాలపై సోషల్ మీడియాలో రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. తారకరత్న కుప్పంలో లోకేష్ యువగలం పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్పుడు ఆయన శరీరం నీలం రంగులోకి మారిందని డాక్టర్లు, అక్కడున్న వాళ్లు చెప్పారు. మరోవైపు ఆయన నాడితో పాటు గుండె కొట్టుకోవడం లేదని చెప్పారు. మరోవైపు బాలయ్య తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పగానే ఆయన గుండె కొట్టుకోవడం మొదలైందని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మీడియాకు వెల్లడించారు. కానీ డాక్టర్లు మాత్రం బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉంది, ప్రస్తుతం తారకరత్న పరిస్థితి క్రిటికల్గా ఉందని చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా తారకరత్న హెల్త్ కండిషన్పై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తారకరత్న శరీరం ట్రీట్మెంట్కు సహకరిస్తోందని, ప్రస్తుతం ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎన్టీఆర్ మీడియాకు చెప్పారు. అటు మంచు మనోజ్ కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందనే విషయాన్ని చెప్పారు. ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తున్న విషయాన్ని చెప్పారు. దీంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అటు తారకరత్న బాబాయ్ రామకృష్ణ మాట్లాడుతూ, తారకరత్నకు ఎక్మోపై ట్రీట్మెంట్పై మీడియా అడిగిన ప్రశ్నలకు ఒకంత ఫైర్ అయ్యారు. ఆయనకు ఎక్మో పెట్టలేదన్నారు. ఆయన రియల్గానే శ్వాస తీసుకుంటున్నట్టు చెప్పారు. మరోవైపు తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి, పెదనాన్నగారైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించారు. ప్రస్తుతం తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలు పనితీరు బాగుందని చెప్పారు. ఒక్క మెదడుకు సంబంధించిన చికిత్సనే కొనసాగుతుందని చెప్పారు. అంతేకాదు తారకరత్న ఆరోగ్య విషయమై బాలకృష్ణ కనబరిచిన శ్రద్ధను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మొత్తంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకర స్థాయి నుంచి కొంచెం మెరుగైనట్టు కనిపిస్తున్నా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.